పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి దేవుని మాట మత్తయి శుభవార్త 12వ అధ్యాయము 7వ వచనం వాక్యం పలుకుతూ ఉంది. నేను కోరునది కనికరము కాని బలిని కాదు అను లేఖనములందలి విషయము మీకు అర్థమైనట్లయితే నిర్దోషులను మీరు ఈ విధముగా తూలనాడరు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈనాటి వాక్యములో యేసు ప్రభు పలుకుతున్నటువంటి మాట, ప్రభువు ప్రవక్త యొక్క ప్రవచనాలను గుర్తు చేస్తూ ప్రజలతో ఆ మాట అంటూ ఉన్నారు. నేను కోరునది కనికరము కాని బలిని కాదు అని లేఖనంలో ఒక మాట ఉంది. ఆ మాటను మీరు గుర్తు పెట్టుకోండి. ఆ మాట అర్థము మీరు నిజముగా తెలుసుకున్నట్లయితే ఈనాడు నా శిష్యులను గురించి తప్పుగా మాట్లాడరు, నిర్దోషులైనటువంటి వారి మీద నెపము వేయరు, నింద వేయరు అని ప్రభు అంటున్నారు. అసలు ఎందుకు ప్రభు ఈ మాట అంటున్నారో ఒక్కసారి మనము వచనాలు చూస్తే, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 1వ వచనము నుండి వాక్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎందుకు ప్రభువు ఈ మాట అంటున్నారు. ఒకరోజు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలిసి పొలాల వెంట వెళుతూ ఉండగా, మొక్కజొన్న పొలాలలో వెళుతూ ఉండగా అక్కడున్నటువంటి కంకులను విరుచుకొని, ఆకలి వేసిందేమో పాపం, కంకులను విరుచుకొని మొక్కజొన్న విత్తనాలు వాళ్ళు తింటూ ఉన్నారు. అనుకోకుండా ఆ రోజు సబ్బాతు దినము. సబ్బాతు దినమున ఏ పని చేయకూడదనేది యూదుల ఆచారము కాబట్టి కంకులను వెన్నులను తుంచి వీరు తింటూ ఉండడం చూచినటువంటి పరిసయ్యులు ఇతరులు ప్రభువుని అడుగుతూ ఉన్నారు, మీ శిష్యులు తప్పు చేస్తూ ఉన్నారు కదా, యూదుల ఆచారం ప్రకారం సబ్బాతు రోజున గౌరవించకుండా సబ్బాతు రోజున వెన్నులు విరిచి తింటూ ఉన్నారే అని ప్రభువుని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకు ప్రభువు పలుకుతున్నటువంటి మాట, మీకు వాక్యాలు తెలియదా, లేఖనములు తెలియదా, గ్రంథాలు మీరు చదవలేదా? దావీదు అతని అనుచరులు దేవాలయములోనికి వెళ్ళి దేవాలయములో ఉన్నటువంటి నైవేద్యానికి ఇచ్చినటువంటి రొట్టెలను దావీదు అనుచరులు తిన్నారు అని వాక్యములో మీరు చదవలేదా? మరి యాజకులు తప్ప వేరొకరు ముట్టుకోకూడదన్నటువంటి ఆ నైవేద్యపు రొట్టెలను వారు తిన్నారు కదా. అది తప్పు కానప్పుడు సబ్బాతు దినమున వెన్ను విరిచి కంకులను ఆకలి వేసిందని చెప్పి నా శిష్యులు తినడంలో తప్పేముంది? ఇక్కడ ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టడం ముఖ్యము, కానీ రూల్స్ మాట్లాడడం కాదు. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, సబ్బాతు దినము నువ్వు అన్నం తినకూడదు, ఆకలైనా కూడా నువ్వు పస్తులు ఉండాలి, అది కాదు మనం అనడం. ఆకలేసిన వాడు అన్నం అడుగుతున్నాడు, అన్నం పెట్టాలి తప్ప రూల్స్ మాట్లాడకూడదు అన్న ఉద్దేశముతో ప్రభు ఈ మాట పలుకుతున్నాడు. మీరు లేఖనములలో చదవలేదా? దావీదు చేసిన పని తప్పు కానప్పుడు, దావీదు అనుచరులు చేసిన పని తప్పు కానప్పుడు, ఇప్పుడు ఈ శిష్యులు చేసినది కూడా తప్పేమీ కాదు. ఆకలికి కడుపు నింపుకోవడానికి అన్నం తిన్నారు తప్ప వేరే ఏ తప్పు చేయలేదు అని చెబుతూ ప్రభు అక్కడ లేఖనములను విప్పి చెబుతున్నటువంటి మాట, నేను కనికరము కోరుకుంటున్నాను, బలిని కాదు అంటున్నారంటే ప్రభుని మాటలు. ప్రభు కోరుకునేది మన దగ్గర నుండి జాలి, కరుణ, దయ, కనికరము, ప్రేమ. ఇతరుల పట్ల జాలి చూపాలని, ఇతరుల పట్ల కనికరముతో ఉండాలని, కరుణతో ఉండాలని, దయతో ఉండాలని, ప్రేమను పంచాలని చెబుతున్నారే తప్ప నేను ఆ త్యాగం చేశా, ఈ త్యాగం చేశా, నేను దేవుని కోసం అది బలి ఇచ్చా, ఇది బలిని ఇచ్చా, ఆ బలులు త్యాగాలు నాకు అవసరము లేదు. కానీ మీరు తోటి వారి ఎడల ప్రేమగా ఉండండి,
తోటి వారి పట్ల కరుణతో ఉండండి. తోటి వారి పట్ల జాలి కనికరము చూపండి తప్ప మీరు చేసిన త్యాగాలు, మీరు సమర్పించిన బలులు, మీరు దేవాలయంలో ఇచ్చిన కానుకలు అర్పణలు అవి కాదు. అవి నేనేం చేసుకుంటా, అవి నాకెందుకు. నాకు కావలసింది మీ మంచి మనసు, నాకు కావలసింది మీ మంచి హృదయం, నాకు కావలసింది మీరు ఇతరుల పట్ల ప్రేమగా ఉండటం, నాకు కావలసింది మీరు ఇతరుల పట్ల కనికరము, జాలి, దయను చూపడం. ఆకలేసిన వాడికి పట్టెడు అన్నం పెట్టండి, దాహముతో వచ్చిన వాడికి గొక్కెడు నీళ్ళు ఇవ్వండి, వస్త్రాలు లేకల్లాడుతున్న వాడికి వస్త్రాలు దయచేయండి, రోగాలతో అలమటిస్తున్నటువంటి వారికి తోడిగా నిలబడి ధైర్యాన్ని ఇవ్వండి, ఓదార్పునివ్వండి, వారికి తగిన సమయాన్ని ఇవ్వండి, వారిని సందర్శించండి, ఒంటరిగా ఉన్నటువంటి వారికి తోడుగా ధైర్యంగా నిలబడండి. ఇవి మీరు చేయవలసింది. అంతకు మించి మీరు చేసేటటువంటి త్యాగాలు, బలులు నాకు అవసరం లేదంటూ, అది సబ్బాతు దినమైనా ఏ దినమైనా కూడా మంచి చేయడములో తప్పు లేదు అని ప్రభు, మంచి చేయటానికి ముహూర్తాలు చూడవలసిన అవసరము లేదు. మంచికి మంచి చేయడానికి మంచి గడియలు, శుభముహూర్తాలు, మంచి ముహూర్తాలు వెతుక్కోవలసిన అవసరం లేదు అని ప్రభు మరి ఒకసారి చెబుతున్నారు. బిడ్డలారా, గుర్తు పెట్టుకోండి, యేసయ్యను నమ్ముకున్నటువంటి మనము మంచి ముహూర్తాలు, శుభముహూర్తాలు, మంచి గడియలు, మంచి రోజులు ఇవి చూడకూడదు. దేవుడు సృష్టించిన ప్రతి రోజు మంచి రోజే, దేవుడిచ్చిన ప్రతి గడియ మంచి గడియని. నీ మనసు మంచిదైతే అంతా మంచే, నీ ఉద్దేశము మంచిదైతే అంతా మంచే జరుగుతుంది. కాబట్టి మనం గుర్తు పెట్టుకోవలసింది, మంచి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఉంటే చాలు తప్ప మంచి గడియలు, మంచి ముహూర్తాలు, శుభముహూర్తాలు అవసరము లేదు అని ప్రభు ఈరోజు మరి ఒకసారి చెబుతూ, సబ్బాతు దినమున తినకూడనిది తిన్నారు అంటున్నటువంటి శిష్యులను గురించి మరి ఒకసారి పరిసయ్యులతో ప్రభు అంటున్నాడు. మత్తయి శుభార్త 12వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు అంటున్నాడు, మీకు తెలియనిది మీరు తెలుసుకోవలసినది ఏమిటయ్యా అంటే, సబ్బాతు దినము కన్నా, దేవాలయము కన్నా గొప్పవాడొకడిక్కడున్నాడన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అని ప్రభు అంటున్నాడు. దేవాలయంలో ఎవరుంటారండి? దేవుడు, భగవంతుడు. ఆ భగవంతుడే వాళ్లకు దగ్గర ఉంటే ఆయనలో దైవత్వాన్ని చూడలేకుండా, ఆయన ఉన్న స్థలమే దేవాలయం అని తెలుసుకోకుండా, ఇంకా సబ్బాతు దినం గురించి, దేవాలయం గురించి వాళ్ళు శిష్యులను విమర్శిస్తూ ఉంటే ప్రభుకి బాధ వేసి, ఆ దేవాలయం కన్నా గొప్పవాడు, ఆ సబ్బాతు దినము కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు అని తెలుసుకోండి. మీ బలులు, త్యాగాల గురించి కాదు నేను ఆలోచిస్తున్నది, మీ మంచి మనస్సు, మంచి హృదయము. కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా, ఈరోజు నేర్చుకోవలసిన సత్యం, సబ్బాతు దినము కన్నా గొప్పవాడు, దేవాలయములో ఉండవలసినటువంటి దేవుడు మన చెంతన ఉన్నాడు. కాబట్టి మనము మంచి చేయాలి అన్న మంచి ఉద్దేశముతో ఉంటే అదే మంచి గడియ. మంచి చేస్తే ఆ సమయమే మంచి సమయం, మంచి ముహూర్తం, శుభముహూర్తం. మంచి చేయాలి అనుకోవడమే శుభముహూర్తం అండి. కాబట్టి మంచి చేయటానికి ముహూర్తాలు వెతకొద్దు, మంచి చేయడానికి వెనకాడవద్దు. ప్రభు కోరుకునేది మన మంచి మనస్సు, మంచి హృదయం, మన జాలి, కనికరము, దయ, కరుణ, ప్రేమతో ఉండాలి ఇతరులతో అంటున్నాడు తప్ప మన త్యాగాలు, బలులు ప్రభు కోరుకోవట్లేదు. మన మంచి మనసు, మంచి హృదయం కోరుకుంటున్నాడు. అందుకే నాకు కావలసింది కనికరము తప్ప మీ యొక్క బలులు, త్యాగాలు కాదు అని ప్రభు అంటున్నటువంటి మాటలు వింటున్న బిడ్డలారా, అందరితో మంచిగా ఉందాం, మంచినే చేద్దాం, మంచిని పెంచుదాం. తద్వారా ప్రభు స్థాపించడానికి వచ్చిన ప్రేమ రాజ్యాన్ని అంతటా వ్యాపింపచేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమామయుడైన యేసు ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఈనాటి వాక్యము ద్వారా మంచి చేయాలి అనుకోవడమే మంచి ముహూర్తము, శుభముహూర్తం అని తెలియచేస్తూ, అయ్యా అది సబ్బాతు దినమైనా ఏ దినమైనా కూడా మేము అందరికీ మంచి చేయాలి, మంచిగా ఉండాలన్న సత్యాన్ని మాకు నేర్పుతున్నావు. అదే విధముగా నీవు కోరుకునేది మా బలులు, త్యాగాలు, కానుకలు, అర్పణలు కాదని
మా మంచి మనస్సు, మంచి హృదయముతో ఇతరుల పట్ల ప్రేమగా, జాలితో, దయతో, కనికరముతో మేము మెలగాలని, అందరితో మంచిగా ఉండాలని, ప్రేమగా ఉండాలని, కరుణా కనికరమును చూపాలని, నీ వలె మేము కూడా ఇతరుల పట్ల కరుణతోనూ కనికరముతోనూ ఉండి అందరము కలిసిమెలిసి మంచిగా, సంతోషముగా, మంచిని పెంచుతూ మంచి చేస్తూ బ్రతకాలన్న గొప్ప సత్యాన్ని మాకు తెలియచేసినందుకు నీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపతో, దీవెనతో, ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరిని దీవించి నీ అనుగ్రహాలను ఇవ్వమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.